ఈ ఫ్రాక్ వచ్చేసి ఒక యూట్యూబర్ వాళ్ళ పాప కోసం క్రియేట్ చేసామండి. తను ఏంటంటే చాలా పర్టికులర్‌గా ఉన్నారు. నాకు ఇలానే కావాలి, ఇదే మోడల్ కావాలి, షిమ్మర్ నెట్టే కావాలని చాలా పర్టికులర్‌గా ఉన్నారన్నమాట. సో, అందుకే తను ఏదైతే శారీ తీసుకున్నారో ఆ శారీ ఫ్యాబ్రిక్ కొంచెం సెండ్ చేస్తే మేము అదే కలర్‌లో లైక్ డయబుల్ షిమ్మర్ నెట్ తీసుకొని డై చేపిచ్చి ఇలా క్రియేట్ చేసాము. మీకు ఇక్కడ చూపిస్తాను షిమ్మర్ నెట్ చూడండి. క్లియర్‌గా మీకు షైనింగ్ తెలుస్తుంది కదా! ఇలా షిమ్మర్ నెట్ అన్నమాట. సో, యోక్‌కి కూడా ఇలా నెట్ ఫ్యాబ్రికే యూజ్ చేసాము. ప్లీట్స్ లాగా పెట్టి క్రియేట్ చేసాము. అయితే ఫ్రిల్స్ ఉన్నాయో అలా ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్ ఇచ్చాము. ఇలా ఇక్కడ చిన్న వర్క్ చేసామన్నమాట. మేమే చేసాము. ఈ జస్ట్ స్టోన్స్ అండి స్టిక్ చేసేసాము. తను ఏ రిఫరెన్స్ అయితే పెట్టిందో యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. ఈవెన్ వర్క్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. చాలా ప్రిటీగా ఉంది. తన కలర్ కాంబినేషన్ కూడా, తన శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా ప్రిటీగా ఉంది. సో, ఓవరాల్‌గా చాలా బాగా టర్న్ అవుట్ అయింది. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. ప్రిటీగా వచ్చింది కలర్ అయితే. సో, ఓవరాల్‌గా తన ఫ్రాక్ ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి తనకు కూడా జిప్ ఇచ్చాము. ఇలా బో ఇచ్చాము. అండ్ ఇక్కడ డిటాచబుల్ టెయిల్ ఇచ్చాము. తను కూడా ఫ్రిల్స్ అడిగింది టెయిల్‌కి. సో, ఇలా ఫ్రిల్స్ కూడా ఇచ్చాము టెయిల్‌కి. సో, ఇక్కడ తిన టెయిల్ ఏంటంటే డిటాచబుల్ అన్నమాట. ఇలా పిన్స్ ఇచ్చాము టెయిల్‌కి. మనకు లెహంగాకి పిన్స్ పెడతాం కదా! హుక్ పిన్స్. ఆ హుక్ పిన్స్‌తోనే డిటాచబుల్ ఇచ్చాము. సో, ఓవరాల్‌గా తన ఫ్రాక్ ఇదన్నమాట. చాలా ప్రిటీగా ఉంది కదా! ఇది టెయిల్. సో, వితౌట్ ఆర్ విత్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ తనకి కూడా క్యాన్ యాడ్ చేసాము. లైక్ సాటిన్ లైనింగ్, క్యాన్. బట్ ఇక్కడ క్యాన్‌కి మేము ఏం చేసామంటే ఇలా స్ట్రిప్స్ యాడ్ చేసామండి. అండ్ కాటన్ లైనింగ్. సో, ఓవరాల్‌గా ఇదన్నమాట లుక్. అండ్ లాస్ట్‌లో నేను పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. పాపవి వేసుకున్నాక ఎలా ఉన్నాయో కూడా చూసేసేయండి.